మీ యొక్క పరిస్థితి బాగా లేనప్పుడు మౌనంగా ఉండండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం అవతలి వారి ఆట కట్టించండి. చాలామంది తమ తల్లిదండ్రులను ప్రశ్నిస్తుంటారు, మా కోసం మీరు ఏమి చేశారని. అమ్మా నాన్న మనల్ని ఒక 20 సంవత్సరాలు సాకుతారు. మనం కూడా 20 సంవత్సరాలు పోషిస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళు మన కోసం ఏం చేశారని, ఏం కోల్పోయారని. ఎవరైనా మిమ్మల్ని హర్ట్ చేశాక కూడా మీలో ద్వేషభావం కలగలేదంటే మీ మనసులో వారిపై చాలా తరగని అభిమానం ఉన్నట్లే. తప్పు చేసినప్పుడే కాదు, కొన్నిసార్లు మంచి చేసినప్పుడు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. జీవితంలో అందరి గడియారాలు ఒకటి కాదు. ఎవరి గడియారాలు వారుకుంటాయి. ఎవరి సమయం కోసం వారు వేచి చూడడమే. 2 చక్రాల బండికి స్టాండ్ ఎంత అవసరమో 2 జీవితాల మధ్య అండర్స్టాండ్ కూడా అంతే అవసరం. ఆలోచించకుండానే అర్థమయ్యేది సంగీతం, ఆలోచిస్తే అర్థమయ్యేది సాహిత్యం, ఎంత ఆలోచించినా అర్థం కానిది సంసారం. రాత్రికి పడుకుంటే తెల్లవారి లేస్తామన్న గ్యారంటీ లేని బ్రతుకులు మనవి. ప్రాణం ఉంటే ఏమిటి, పోతే ఏంటి, ధర్మంగా ఒక్కరోజు బ్రతికినా చాలు. జన్మకు అర్థమే మారిపోతుంది. మనిషి జీవితం రైలు ప్రయాణం లాంటిది. స్టార్టింగ్ నుండి ఎడిటింగ్ వరకు ఎవరెవరో ఎక్కుతారు, పరిచయం అవుతారు, మధ్యలో వదిలి వెళ్ళిపోతారు. కానీ చివరి వరకు నీతో పాటు వచ్చేది నీ గుండె ధైర్యం మాత్రమే. ఆపదకు సంపద నచ్చదు, సంపదకు బంధం నచ్చదు, బాధకు బ్రతుకు నచ్చదు, బ్రతుకుకి చావు నచ్చదు, చావుకి పుట్టుక నచ్చదు. కానీ అన్నీ అనుభవించాలి. తమ మీద తమకు విశ్వాసం ఉన్నవారు బలవంతులు. సందేహాలతో సతమతమయ్యేవారే బలహీనులు. తెలుసుకోవడం కాదు, ఆచరించడం ముఖ్యం. మంచి కోరడం కాదు, మంచి చేయటం ముఖ్యం. నవ్వుతూ ఉండేవాళ్ళు తమలో ఓ ప్రపంచాన్ని నిర్మిస్తారు. నవ్వలేని వారు బయట ప్రపంచాన్ని నిందిస్తారు. మంచి తోడు దొరికితే పేదరికంలో కూడా కష్టం తెలియదు. దొరకకపోతే ఎంత వసతి ఉన్నప్పటికీ సంతోషం ఉండదు. జరిగిన గతాన్ని మరచి ముందున్న గమ్యాన్ని చేరుకో. భవిష్యత్తులో నిన్ను వద్దు అనుకున్న వాళ్ళే నిన్ను చూసి తలదించుతారు. ఇరుకు ఇంట్లో ఆనందంగా బ్రతకవచ్చు, కానీ ఇరుకు ఆలోచనల మధ్య అరక్షణం కూడా బ్రతకలేం. ప్రాణంగా ప్రేమించిన వారు పరాయి వాళ్ళు అయిన క్షణం మనసు పడే బాధ వర్ణించలేనిది. అందుకే ఎవరిని అతిగా ఇష్టపడకండి. కోపంలో అరిచేవారి కంటే కోపంలో మౌనంగా ఉండేవారే చాలా ప్రమాదకరం. అరిచేవారు మరచిపోతారు, మౌనంగా ఉన్నవారే గుర్తుపెట్టుకుంటారు, సమయం కోసం ఎదురు చూస్తారు. తనను తాను గొప్పవాడు అనుకోవడం అది గర్వం. అలాగే తనను తక్కువవాడు అనుకోవడం అది పిరికితనం. తీయగా ఉంటే నమిలి మింగేస్తారు, చేదుగా ఉంటే ఉమ్మేస్తారు, ఉప్పగా ఉంటే కావలసినంత వరకే లిమిట్గా తీసుకుంటారు. అందుకే ఎవరితో ఎంత ఉండాలో అంతే ఉండటం మంచిది. ఉప్పులా కిటికీని స్వచ్ఛమైన గాలి వెలుతురు కోసం మాత్రమే వాడాలి. పక్కింటి లొసుగులు తీసుకోవడానికి ఎంత మాత్రం కాదు. మనసు కూడా కిటికీ వంటిదే. ప్రశాంతమైన మంచి విషయాలు మాత్రమే ఆహ్వానించాలి. తనకు ఇష్టమైన పనిని కూడా మూర్ఖుడు చేయలేడు, కానీ బుద్ధిమంతుడు మాత్రము తను చేస్తున్న ప్రతి పనిని తనకు ఇష్టమైన పనిగా మార్చుకుంటాడు. కొంతమంది ఆడవారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే జీవితం నరకంగా మారుతుంది. ఎందుకంటే ఆడవారిని కానీ డబ్బును కానీ అంత తేలిగ్గా నమ్మవద్దు.